హాయ్ హలో నేను మీ చంద్రశ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. మటన్ గ్రేవీని అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా బాండిలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకోవాలి. మనం దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా అయితే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తీసి పెట్టుకుంటామో, అలాగే మనం ఇక్కడ ఆనియన్స్ని ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్లో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి, లేదా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే దాల్చిన చెక్క, ఒక యాలక, ఇంకా మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మనం ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం 2 టమాటాలు, 4-5 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా మిరియాలు, 2 లవంగాలు, అల్లం వెల్లుల్లి తీసుకొని బాగా ఇలాగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మటన్ ఆయిల్లో కాస్త మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఆయిల్ కాస్త ఎక్కువగానే ఉంటుంది, అలాగే నెయ్యి ఫ్లేవర్ వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అస్సలైన టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే మటన్కి మంచి టేస్ట్ వస్తుంది, రెస్టారెంట్లో బిర్యానీ తిన్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత కారం, అలాగే ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా కసూరి మెతి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనకి మటన్ పీస్ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి కత్తితోటి ఒక పీస్ని కట్ చేసి చెక్ చేసుకోవాలి, లేదంటే కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా కొత్తిమీర, అలాగే గరం మసాలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇందులో వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా వేశారంటే అచ్చం మనం రెస్టారెంట్లో కూర్చొని మటన్ గ్రేవీ కర్రీ తిన్నట్లుంటుంది. ఇదే ప్రాసెస్లో మనం మటన్ బిర్యానీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఇంకొక వీడియోలో చూద్దాము. ఈ గ్రేవీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.